కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి ఇవాళ నివేదికను అందజేసే అవకాశం ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అందితే ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 31తో కమిషన్ పదవీ కాలం ముగియనుండటంతో ఆలోపే కాళేశ్వరం నివేదిక ఇవ్వాలని చైర్మన్ ఘోష్ నిర్ణయించారు. మరోవైపు విద్యుత్ సంస్థల్లో అక్రమాలకు సంబంధించి జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. జస్టిస్ ఘోష్ నివేదిక అందితే 2 కమిషన్ రిపోర్టులకు మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంది. మంత్రివర్గ ఆమోదం తర్వాత జస్టిస్ ఘోష్, జస్టిస్ లోకూర్ కమిషన్ల రిపోర్టులపై తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, కాళేశ్వరం కమిషన్ ఇవాళే ప్రభుత్వానికి నివేదిక అందజేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టుల కుంగుబాటుకు సంబంధించి గత ఏడాది మార్చిలో నియమించిన కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈరోజు లేదా రేపు నివేదిక ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఈరోజు అందుబాటులో ఉన్న అధికారులతో కూడా కలిసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరొక వైపు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం అయితే జరుగుతుంది. కేబినెట్ సమావేశం కంటే ముందే ఒకవేళ రిపోర్ట్ను తెలంగాణ ప్రభుత్వానికి కనుక పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చేస్తే ఆ కమిషన్ రిపోర్ట్ను క్యాబినెట్లో పెట్టి చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో ఇచ్చిన విద్యుత్కు సంబంధించి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి నియమించిన లోకూర్ కమిషన్ ఏదైతే ఉందో లోకూర్ కమిషన్ కూడా గతంలోనే దానికి సంబంధించిన నివేదికను అందజేసింది. ఆ 2 నివేదికల మీద కూడా అవసరమైతే ఈ రోజే క్యాబినెట్లో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే తుది దశకు చేరిందని కూడా చెప్పవచ్చు. దాదాపుగా 400 పేజీల నివేదికను తయారు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సుమారు 15 నుంచి 16 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది కాళేశ్వరం కమిషన్కి సంబంధించి. బ్యూరోక్రాట్స్ దాదాపు 25 మంది బ్యూరోక్రాట్స్ను కూడా విచారించింది. 150 మంది సాక్షులను కూడా విచారించింది. రాజకీయ నాయకుల్లో చూసుకున్నట్లయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్, ఈటల రాజేందర్లను కూడా విచారించింది. దాదాపుగా 153 మందిని విచారించిన తర్వాత ఒక అంచనాకైతే వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ను, అదేవిధంగా విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను, ఆ 2 రిపోర్ట్లను కూడా కూలంకషంగా చర్చించిన జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికను కూడా రూపొందించారు. ఆ నివేదికకు సంబంధించి మన దగ్గర అందిన సమాచారం ప్రకారం దాదాపు 400 పేజీల నివేదికను రెడీ చేసినట్టు కూడా తెలుస్తుంది. అవసరమైతే దాన్ని ఈ రోజా లేకపోతే రేపా అనే దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి సమయం తీసుకొని వారికి నివేదిక అందజేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ నివేదికలో ఏ అంశాలను ప్రస్తావిస్తారనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఎవరిని బాధ్యులను చేస్తారనే విషయానికి సంబంధించి కొంత చర్చనీయాంశంగా మారింది. ఇటు రాజకీయ నాయకులకు సంబంధించి చూసుకున్నట్లయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి చాలామంది పెద్దలు ఇందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు. వారి సూచనలు మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని చెప్పేసి కూడా ఇందులో నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీర్స్ కావచ్చు, లేకపోతే ఈఎన్సీలు కావచ్చు, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ అందరూ కూడా చెప్తూ వచ్చారు. అయితే ఇదైనా ఏ ఒక్కరి నిర్ణయం కాదు, పూర్తి స్థాయిలో క్యాబినెట్ నిర్ణయం అని చెప్పేసి చెప్తూ వచ్చిన నాయకులంతా కూడా దీనికి సంబంధించి పీసీ ఘోష్ తన నివేదికలో ఏం పొందుపరిచారనేది కొంత ఆసక్తిగా మారింది. గతంలో విద్యుత్కి సంబంధించి ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా ఛత్తీస్గఢ్కి సంబంధించి ఛత్తీస్గఢ్ పవర్కి సంబంధించి అందులో దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన కొత్తలోనే దాని మీద కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది. ఎల్ నరసింహారెడ్డి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఆయనను అనూహ్యంగా ఆ పదవి బాధ్యత నుంచి తప్పించడం జరిగింది. ఆ తర్వాత మదన్ బి లోకూర్ కమిషన్ బాధ్యతలు చేపట్టి పూర్తి స్థాయిలో ఒక నివేదికను తయారు చేసి తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది. ఆ నివేదిక ఇప్పటి వరకు అయితే బయటికి రాలేదు. అందులో ఎలాంటి అంశాలు ఉన్నాయనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ 2 నివేదికలు కనుక క్యాబినెట్ ముందుకు వస్తే క్యాబినెట్ వాటిని ఆమోదించిన తర్వాత తదుపరి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుంది అనేది కొంత ఆసక్తిగా మారింది. దాని తర్వాత
కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఈ 2 నివేదికలను కూడా అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాత అక్కడ వచ్చే అభిప్రాయం ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పారు. అయితే ఇటు కాళేశ్వరంకి సంబంధించి చూసుకున్నట్లయితే మేడిగడ్డ కావచ్చు, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీలకు సంబంధించిన పియర్స్ కుంగుబాటుకు సంబంధించి దాదాపు 17 మంది ఇంజనీర్స్ని బాధ్యులను చేసింది విజిలెన్స్ కమిషన్. విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆ 17 మంది మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి, అవసరమైతే వారి దగ్గర నుంచి వారికి జరిమానా విధించాలని చెప్పేసి కూడా రిపోర్ట్లో స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఇచ్చే రిపోర్టు ఆధారంగా తీసుకొని వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద